మేమైతే హాలిడేస్కి రాయలసీమ నుంచి కోనసీమకి వచ్చేసామన్నమాట. కోనసీమలో తాటి చెట్లకి లోటేముంటుంది, తాటి ముంజలు తిన్న తర్వాత చిన్నప్పుడు మేమైతే బండి చేసుకునేవాళ్ళమాట. అది ఈరోజు మా పిల్లలకి చూపించాలనేసి తయారు చేశాను. ఒక స్టిక్ అయితే తీసుకుని దానికి 2 తాటి ముంజలు తీసుకొని అటు ఇటు గుచ్చాలన్నమాట. ఇది మేము ఎక్సర్సైజ్ చేసుకునేది ఒకటే అనమాట. ఇంకా అసలైంది ఏంటంటే తాటి ముంజలతో బండి అనమాట. అది ఎట్లా అంటే బుల్లెట్ బండి కంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. అవి అట్లా పెట్టిన తర్వాత ఒక పెద్ద స్టిక్ తీసుకొని దాన్ని మధ్యగా కొంచెం వరకు చీల్చి దానికి అటాచ్ చేయాలన్నమాట. బండి అయితే రెడీ అయిపోయింది. మేము చిన్నప్పుడు ఈ బళ్ళతోటే ఆడుకునే వాళ్ళం అనమాట. బుల్లెట్ బండి కంటే చాలా ఫాస్ట్గా వెళ్తుందండి బండి. మా బాబు అయితే ట్రై చేశాడనమాట. వాడు ఫస్ట్ టైం అండి ఇది ఆడటం అనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు, బండి చాలా ఫాస్ట్గా వెళ్తుందమ్మా అని. మా సార్ చూడండి అసలు ఎంత చిన్న పిల్లాడైపోయారంటే, మా సార్ కూడా తీసుకుని బండిని దొరిలిస్తున్నారు. చూడండి చక్రాలు కూడా ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నాయో. మేము చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళమండి. ఎందుకంటే మా సైడ్ తాటి చెట్లు ఎక్కువ కదా. ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక మేకు గుచ్చి సైకిల్ ట్యూబ్లో లోపల ప్లాస్టిక్ ట్యూబ్ ఉంటుంది కదండి, అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేవాళ్ళమాట. ఆ బండి వెళ్ళేటప్పుడు అవి టప్ 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 అని సౌండ్ వచ్చేవి.